ఏమండి ఆగండి, నేను కూడా వస్తాను. నువ్వు రావడం ఏంటి? అదేంటి, మీరు వెళ్తున్నారు కదా, మీతో పాటు నేను కూడా కార్లో. నేనెందుకు నిన్ను కారులో తీసుకెళ్ళాలి? ఇదిగో, నువ్వు ఇలా సిగ్గుపడకు, చంపేస్తాను. లేకపోతే ఏంటి, ఎందుకు తీసుకెళ్ళాలి అంటారేంటి? లైఫ్ లో ఇద్దరం కలిసి జర్నీ చేయాల్సిన వాళ్ళం కదా, ఆ జర్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఒసేయ్, నీకు దండం పెడతానే, ఎందుకే నన్ను ఇలా తగులుకున్నావు? నేనేం తగులుకోలేదు, దేవుడే మనిద్దరినీ కలిపి ఇలా రాశాడు. ఆయన అడ్రస్ ఉంటే చెప్పవే, ఆయన ఇంటికెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమిలాడైనా సరే రాసిన రాతని చెరిపేమని చెప్తాను. అయితే నన్ను ఎక్కించుకోరా? సమస్యే లేదు. ఏమైందన్నయ్య? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏమైంది పల్లవి? చూడు గీత, నన్ను కూడా ఆయనతో పాటు కార్లో తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను అంటున్నారు. అదేంటన్నయ్య, వదినని తీసుకొని వెళ్ళకపోతే ఇంకెవరిని తీసుకెళ్తావు? రేయ్, వదినా అని ఇంకోసారి అన్నావంటే కనుక బుర్ర పగల కొడతాను. సరే, వదిన అనను, మీ వైఫ్ని కారులో తీసుకెళ్ళు. సమస్య లేదు. నేనొక మాట అన్నానంటే మాటే. మరొకసారి ఆలోచించండి మరిది గారు. తల్లి, నీకో దండం, దీనికో దండం. అయినా నా కారు ఎక్కడ ఎందుకు? నీకు సైకిల్ ఉంది కదా. అంటే సైకిల్ రిపేర్కి వచ్చింది, అందుకే. రిపేర్ వస్తే చేయించుకునేడు, లేదంటే ఇక్కడేడు. నేను మాత్రం తీసుకెళ్ళను. అన్నయ్య, అలా అనకురా, వదిన హట్ అవుతుంది. రే నిన్ను రే. ఆ! ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వా నేనా? అయితే నన్ను తీసుకుని వెళ్ళరా? తీసుకుని వెళ్ళననేగా చెప్పాను. ఇంకొకసారి ఆలోచించండి. ఇప్పుడు తీసుకెళ్తాడు చూడు సంటి. సర్లే, సైకిల్ రిపేర్ అంటున్నావు కదా, ఎక్కించావు. అదేంటి, ఇందాక నువ్వు చెవిలో చెప్తే సరెండర్ అయిపోయాడు, ఇప్పుడు కూడా నిన్ను కార్లో తీసుకెళ్ళను అన్నాడు. మళ్ళీ వెంటనే తీసుకెళ్తాను రా అంటున్నావేంటి? అవును, అసలేంటి పల్లవి, వాడితోనే ఏం చెప్తున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్యం ఏంటి? పోలీస్ వాళ్ళు వచ్చే ముందు నువ్వు నాకు ముద్దు పెట్టావనే కదా పోలీసులు తీసుకుని వెళ్తానన్నారు. ఆ విషయం చెప్పనా? అదేం లేదురా, అదేం పెద్ద చిదంబర రహస్యమేం కాదు. రేయ్, నువ్వు మూసుకొని ఎక్కు, లేట్ అవుతుంది. బాయ్ బాయ్. బాయ్. బాయ్ చంటి, బాయ్ గీత. బాయ్.